మానవుని జీవన విధానానికి దశ నిర్దేశించే గొప్ప తాత్వికుడు గురువని, అటువంటి గురువు బోధలను చూపిన మార్గమును అనుసరించి నడుచుకుంటే జీవితంలో ఉన్నత స్థితిలో నిలబడగలరని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. గురు పౌర్ణమి సందర్భంగా పిఠాపురంలోని పీఠం ఆశ్రమంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆయన భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ ఉమర్ అలీ షా ప్రారంభించారు. పీఠం సభ్యులు పలువురు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. అలాగే పీఠం కన్వీనర్ పేరూరు సూర్యబాబు దంపతులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాకు వెండి పాదుకలు సమర్పించారు. డాక్టర్ ఉమర్ అలీ షా సోదరులైన అహ్మద్ అలీ షా, ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు దంపతులు, పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితర ప్రముఖులు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాకు పాదపూజ నిర్వహించారు. అనంతరం ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పక్షులకు ఆహార నిమిత్తమై పీఠం సభ్యులకు ధాన్యపు గుచ్చులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా చేతుల మీదుగా అందించారు. అలాగే పలువురు పేద మహిళలకు కుటుంబేషన్లు అందించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ప్రసంగించారు. కార్యక్రమంలో ఆకుల రవితేజ, ప్రకాష్, ఈవేళ భాస్కర్, ఎన్డీవీ వర్మ, ఏవీవీ సత్యనారాయణ, పింగళి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వాతావరణ పరంగా ఏర్పడుతున్నాయి. ఇవన్నిటికీ పరిష్కార మార్గం కేవలము గురుతత్వం యొక్క అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేస్తే మన మనసు మన నియంత్రణలో ఉండి మనం సద్గురు స్వరూపమైనటువంటి తాత్విక జీవన తత్వం మనలో ఏర్పడుతుంది. తద్వారా మన జీవన విధానంలో ఆ గురువు యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నంతకాలం మన యొక్క ప్రయాణం సుఖవంతం కాబట్టి ఆ విధంగా మన గురుతత్వాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో పొందుతూ మన ప్రకృతిని మనం పరిరక్షించుకోవడానికి నా మొక్క నా శ్వాస అనేటువంటి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి మహాయజ్ఞం. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున నాటి ఆ మొక్కలకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైనటువంటి మొక్కలుగా నామకరణం చేసుకుని గురు స్వరూపమైనటువంటి శక్తి ఆ మొక్కల నుండి పొంది వాటి ద్వారా వచ్చేటువంటి ఫలాలను, పుష్పాలను నైవేద్యం కింద సమర్పించుకొని మనం పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి అభౌతికమైనటువంటి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి మానసిక శక్తి, శారీరక శక్తి, చైతన్య శక్తిగా ఏర్పడి మన జీవన విధానం ఒక సుఖవంతమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మనం అంగీకరించే అవకాశం ఆ 3 మొక్కల్లో ఉండేటువంటి గురు స్వరూపమైనటువంటి శక్తి ద్వారా ఏర్పడుతుంది. అందువల్ల సద్గురు మనకు ప్రసాదించినటువంటి ఆ 3 మొక్కల తత్వాన్ని పొంది సద్గురువర్యులకు ఆశీస్సులు పొందుతూ మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది ఆచరిస్తూ మన జీవన విధానం సుఖమయం చేసుకుంటూ శాంతి, తృప్తితో ఆరోగ్యంగా మనుగడ సాగించేటువంటి ఆశీస్సులు పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.